కాదు. మార్గం అవసరం తప్ప ఏ పాపం చేశావో, నీ వ్యాధి ఎలా ఉందో, ఎక్కడ అడ్డం పడిపోయిందో, ఎందుకు తిమ్మిరిక్కిపోయిందో ఎంత చెప్తే మాత్రం ఉపయోగం. తిమ్మిరిపోయే మంది ఇవ్వడం ప్రధానం. అందుకే వశిష్ఠుడు ఆలోచించి విరుగుడు చెప్పాడు. అశ్వమేధయాగం చేయవయా, నీ పాపం పోతుంది. పాపం పోతుంది. మంచి కొడుకులు పుట్టాలంటే ఇష్టి చెయ్యాలి, కొడుకులు కావాలని. ఈ రెండు చెయ్యి అన్నాడు. చేయించేవాడెవరు అన్నాడు. వశిష్ఠుడు లేడా? ఉన్నాడు. కానీ సద్యఫలితం ఇవ్వాలంటే అంతటి నిష్ఠాగరిష్ఠుడు ఉండాలి. ఋష్యశృంగుణ్ణి తీసుకురా అన్నాడు. ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చాడు. ఋష్యశృంగుడు అడుగు పెడితే వానలు పడతాయి. అంతటి ధర్మాత్ముడైన. ఇప్పటికీ శృంగేరిలో ఎప్పుడూ వానలు ఎందుకు పడతాయంటే ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం. అందుకే ఎప్పుడూ వానే శృంగేరిలో సతతహరితారణ్యాలు ఉంటాయి. అటువంటి ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చి అశ్వమేధయాగం పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన పాపం పోయింది. బిడ్డలు పుట్టకుండా ఏ పాపం అడ్డుపడుతోందో ఆ పాపం తొలగిపోయింది. ఇంకిప్పుడు ఏం కావాలి దశరథుడికి? ఆ పాపం పోయింది కాబట్టి కొడుకు కావాలి. కొడుకు కావాలి కాబట్టి నాకు కొడుకు కావాలి అని ఋష్యశృంగుణ్ణి అడిగాడు.